పాప గురించి వాటర్ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా సెంటిమెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ బాబీ డైరెక్షన్ ఎలా ఎక్సలెంట్ 10 పోయి ఆల్రెడీ రేటింగ్ 5 సంక్రాంతి అయితే బాగాలేదండి. ఎక్కడన్నా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. దబిడి దిబిడి సాంగ్ అండి, నార్మల్గా ఉంది, మరీ అంత కాంట్రవర్సీ ఏం లేదని వదిలేసి చూడొచ్చు మూవీ. వెళ్ళండి ఫ్యామిలీ సాంగ్. హ్యాట్రిక్ స్టార్ట్ చేయడానికి సంక్రాంతి రోజు మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకో 3 సినిమాలు హిట్, ట్రిపుల్ హ్యాట్రిక్. జై బాలయ్య. కేజీఎఫ్ ని ఇంటూ 100 చేసుకుంటే ఈ సినిమా ఉంది. డాటర్ సెంటిమెంట్ ఉంది, ఫాదర్ డాటర్ సెంటిమెంట్, సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్. చాలా బాగుంది సినిమా. హీ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. అగైన్ హీ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ సంక్రాంతి హీరో. సంక్రాంతికి వచ్చాడంటే బాలయ్యకి ఎవ్వరూ అడ్డురారు. తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమను వాళ్ళ ఫాదర్ కన్నా ఎక్కువ ప్రేమించి బాలయ్య గారికి తీశారు. నిన్నే కన్ఫర్మ్ చేశాడు బాలయ్య ఈజ్ ట్రీటింగ్ హిమ్ యాజ్ హిస్ ఫాదర్ అని చెప్పేసి. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. లేదు, ఓన్లీ సింగిల్ రోలే. డైలాగ్ ఏదైనా బాలయ్య తర్వాత ఎవరైనా సరే సూపర్ ఉంది సినిమా. అంటే హీరోయిన్స్ ఇద్దరు హీరోస్ ఉన్నారు. ప్రజ్ఞ చేస్తున్న పెద్ద ఏమి లేకపోయినా ఒక వేరే ఉంటాయి కదా, వేరే హీరోయిన్ ఉంది. మ్యూజిక్ మాత్రం సూపర్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది సినిమా. మ్యాడ్ మూవీ. జై బాలయ్య. సూపర్ కంటెంట్ ఉంటే సినిమాకి జనాలు వస్తారు. బెస్ట్ మూవీ కంటెంట్ ఉంది కాబట్టి జనాలు ఖచ్చితంగా వస్తారు సినిమాకి. ఇబ్బంది ఏమి లేదు. జై బాలయ్య. బాబుకి అన్ని మూవీస్ కి తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. బాలయ్య బాబు గారు ఫ్రేమ్ 1 నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అఖండ అనేది బాలయ్య బాబు గారికి నెక్స్ట్ లెవెల్ మూవీ. దాన్ని మ్యాచ్ చేయడమే ఇంపాసిబుల్. ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్, ఎవ్రీ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ప్రతి డిపార్ట్మెంట్ స్టెరాయిడ్స్ వేసుకొని పనిచేస్తే ఎలా ఉంటుందో డాకు మహారాజ్ మూవీ అలా ఉంది. అసలు చూసిన ప్రతి ఫ్రేమ్, ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దగ్గరికి వెళ్ళి ఎండ్ వరకు ప్రతి ఫ్రేమ్ లో బాలయ్య బాబు గారు నెక్స్ట్ లెవెల్ చేశారు. అంతే మూవీ. ఎవ్రీ వన్ మస్ట్ గో అండ్ వాచ్ ఇట్. డైలాగ్స్, ఎవ్రీ డైలాగ్, ప్రతి డైలాగ్ బాలయ్య బాబు గారు వేసే పంచెస్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్ చాలా బాగుంది. హీరోయిన్స్ ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా యూజ్ చేశారు. అండ్ మెయిన్ చెప్తున్నాను, తమనన్నని ఎవ్రీ మూవీ, బాలయ్య బాబు గారు ఎవ్రీ మూవీకి తమనన్ననే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండేలాగా చూసుకోండి అందరూ. బాలయ్య బాబు గారు జస్ట్ ఇట్లా ఒక చిన్న వాక్ చేస్తే చాలు, తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అందరికి గూస్ బంప్స్ వస్తాయి. ఎవ్రీ వన్ బెస్ట్ థియేటర్ లో చూడండి, మంచి సౌండ్ ఉన్న థియేటర్ లో చూడండి. ఓవరాల్ రేటింగ్ 5/5. చాలా బాగుంది మూవీ. డాకు మహారాజ్ సినిమా చూడడం జరిగింది. సంక్రాంతి సినిమాలకి ఎవ్రీ ఇయర్ అని కాదు కానీ నాకు తెలిసినప్పటి నుంచి ఎన్ని పొంగళ్ళకి బాలకృష్ణ గారి మూవీస్ ఎన్ని వచ్చాయో ప్రతి మూవీ ఒక కైట్ ఆఫ్ రికార్డ్ సెట్ చేస్తుంది. ఈ మూవీ కూడా అలా రికార్డ్ సెట్ చేస్తుంది అన్న. సినిమాలో బాబీ గొల్లి గారి డైరెక్షన్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారిని జనాలు ఎలా చూడాలనుకున్నారో దానికి ఒక 10 times బెటర్, ఇంకా బెస్ట్ గానే చూపించారు. అండ్ మోర్ ఓవర్ తమన్ గారి బీజిఎం అంటే, జై బాలయ్య అంటే ఎంత పూనకాలు వస్తాయో తమన్ గారు బాలయ్య బాబు సినిమా అంటే అంత పూనకాలు వస్తాయి కదా, ఇరక్కుమ్మేశారు. సౌండ్ సిస్టమ్స్ అయితే దద్దరిల్లిపోతాయి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఈసారి పొంగల్ విన్నర్ అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే సంక్రాంతి వస్తున్నా ఎలా ఉంటుంది ఇంకా ప్రెడిక్ట్ చేయలేదు కాబట్టి. బట్ సినిమా అయితే చాలా బాగుందన్న. 5కి 4 ఇవ్వచ్చు. రియల్లీ చాలా బాగుంది. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ చేస్తే బాలకృష్ణ బర్త్డేకి కరెక్ట్ గా 150 days ఉంది. 150 days గ్యారెంటీ ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఒకటికొకటి పోటీ పడుతున్నాయి. బాబీ కొల్లి టీం ని మీరు జాగ్రత్తగా, ఏ నిర్మాతలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి ఆఫర్లు ఇచ్చేసేయండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. బాలకృష్ణ 6 అడుగులు ఎగిరి దూకుతుంటే, అసలు 64 ఏళ్ళ ఆయన దూకుతుంటే అసలు మైండ్ బ్లాక్. సూపర్ భయ్యా. అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. అసలు ఆ మ్యూజిక్ తమన్న కొట్టాడు. అసలు ముందుగానే హెచ్చరిక చేశాడు కాబట్టి చాలా బాగుంది సినిమా. ఏది బాగాలేదని చెప్పను భయ్యా. అసలు బాలకృష్ణ ఓ పక్కన నరుకుతా ఉంటే డైలాగులు, ఒక్క డైలాగ్ ఉంది ఏమంటే,
నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్. బాలకృష్ణ హంటింగ్, సంక్రాంతికి హంటింగ్ బాలకృష్ణ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య. ఫ్యామిలీ ఏంటి భయ్యా, కాలనీ తీసుకెళ్ళి నువ్వు వైలెన్స్ ఏంటి భయ్యా? వైలెన్స్ సూపర్ హిట్ కబడ్డీ దిబడి సాంగ్, సూపర్ హిట్ సాంగ్. అది చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది, చాలా బాగా. సమ్మన్ మ్యూజిక్ అయితే హైలైట్ మూవీలో చాలా బాగుంది. సూపర్ 150 డే బాలయ్య బాబు కేక్ కట్ చేస్తాడు, ప్లస్ సినిమా 150 డేస్ కేక్ కూడా కట్ చేస్తాడు. 2 కేకులు ఆర్డర్ ఇచ్చుకోండి. ఓవరాల్ 4. యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్. అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్ గా చూసే స్టోరీ లైన్. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకి ఎక్కింది మూవీ. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహనాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్ లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్ లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా, పీసీఎక్స్ లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్ లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్ గా బదులు. ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల. ఆ మ్యూజిక్ కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్ కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే, దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్ కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. ఆ విలన్ అంత డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్ లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. మూవీ సూపర్, ఫైటింగ్, ఎలివేషన్, రేటింగ్, ఫైటింగ్ బాగుంది, ఫుల్ సూపర్. సూపర్ స్టోరీ ఇంకా సూపర్. ఇంతకుముందు మూవీస్ కన్నా ఇంకా ఇది బాగుంది. బాగా ఫైటింగ్ బాగా తీశాడు. కథ మంచి సెంటిమెంట్ సీన్ ఉంది. ఆడోళ్ళని ఎలాగా సేవ్ చేయాలి అని మంచిగా చూపించాడు. మంచి ఆయన జాబ్ బాగా చేశాడు. సూపర్, మంచి మెసేజ్. కాంబినేషన్ బాగుంది, మంచి సపోర్ట్ చేశారు. హీరోని కూడా మంచి ఫైటింగ్, మంచి హీరోతో సపోర్ట్ చేశారు. బాగా స్పీకర్ బాగా, ఎడిటింగ్ బాగుంది. మీరాజ్ దాంట్లో ఇంకా బాగుంటుంది. మీరాజ్ ఎడిషన్ బాగుంది. ఓవర్ రేటింగ్ 5. డాకు మహారాజ్ సూపర్ హిట్, అందరు ఫ్యామిలీ చూడొచ్చు. ఓత ఫైట్లు మాత్రం అదిరిపోయింది సినిమా. సూపర్ గా ఉంది, సూపర్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. రేటింగ్ 3.5 ఇస్తున్నాం. చూడాల్సిన పిక్చర్ ఇది. ఫ్యామిలీ అండ్ క్లాస్ అండ్ మాస్ సినిమా. వార్నింగ్ చచ్చేవాడు కాదు, అది డైలాగ్, సూపర్ డైలాగ్. అది సినిమా అంతా టాప్, సూపర్ 5కి 4 ఇవ్వాలి కంపల్సరీ. బాలయ్య బాబు అంటే సంక్రాంతి విన్నర్ అంతే, ఎవ్వరు కాదు ఇక్కడ, ఆయననే పక్కా. సూపర్ సినిమా, చాలా బాగుంది. బాలకృష్ణ చాలా కొత్తగా చూపించారు దీంట్లో. నాకైతే అంటే చాలా ఇంతకు ముందు ఎప్పుడు చూడండి బాలకృష్ణ అని చూస్తాం. బాలకృష్ణ యాక్టింగ్ కానీ అంత చాలా సూపర్గా ఉంది. మైండ్ బ్లోయింగ్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం అట్లుంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, బాలకృష్ణ గుర్రం మీద వచ్చేటప్పుడు తమన్ అయితే మామూలుగా మైండ్ పోద్ది. ఇంకా తమన్ మ్యూజిక్ గిరక్కొట్టాడు. ఆ సినిమా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే బాలకృష్ణ అని మనం అంతకుముందు బాలకృష్ణ అంటే వేరే రేంజ్లో ఊహిస్తారు అందరూ, కానీ ఆ రేంజ్ కాకుండా అట్లా కాకుండా ఒక మంచి స్టోరీ లైన్ తోటి సింపుల్గా చాలా స్వీట్గా ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. 5కి 4. ఇప్పుడే డాకు మహారాజ్ వర్త్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఫ్యామిలీతో. అండ్ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ సూపర్ ఉన్నాయి. 5కి 5 ఇస్తాను నేనైతే రేటింగ్. జెన్యూన్ రివ్యూ ఇదైతే. డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ ఉన్నాయి. ఇది యూనిక్ ఉన్నాయి చాలా. ఎప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు కాపీ కొట్టాడు, యూనిక్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ. కానీ చాలా బాగుంది. అభిమానులు చాలా హ్యాపీ పడతారు, సాటిస్ఫై అవుతారు.
బ్రో డాకు మహారాజ్ ఇదైతే సినిమాటిక్ బ్రిలియన్స్ అని నేను చెప్తాను. సో నాకు నిజంగా బాగా నచ్చింది అనమాట. బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ బ్లాక్ బస్టర్. అంటే ఏంటంటే బ్రో నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మనకు బాలకృష్ణ గారి మూవీస్ అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ ఇవన్నీ మనం లైన్ ఏలో అయితే మనం ఎలా పెడతామో డాకు మహారాజ్ కూడా మనం వచ్చేసి పెట్టేయచ్చు అనమాట. మనం డెఫినెట్లీ లైన్ ఏలో మనం పెట్టచ్చు, ఆ లెవెల్లో ఉంది. అంటే స్టోరీ ఏమైనా కొత్తదా అంటే బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్ లో ఉన్న రెగ్యులర్ మూవీస్ కి సిమిలర్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు తమన్ గారి బీజిఎం కావచ్చు, విజయ్ గారి సినిమాటోగ్రఫీ కావచ్చు, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఈ డాకు మహారాజ్ సినిమాలో మనకు వచ్చేసి లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ మేనమామ మేనకోడలు రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం పవర్ ప్యాక్డ్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బాలకృష్ణ గారి దగ్గర నుంచి. సో అన్ని ఆల్రౌండర్ బ్రో. మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ప్లస్ ఫ్యాన్స్ కోసము. సో ఓవరాల్ గా ఏంటంటే ఫ్యాన్స్ ఫ్యామిలీ ఇద్దరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాగవంశీ గారు ఒక అభిమానిగా సినిమా తీశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాగవంశీ గారు ప్రొడక్షన్ అంటున్నారా? యా, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. అదే కదా మనకి ఏంటంటే సినిమాటోగ్రఫీ కోసం చాలా బాగా వెచ్చించినారనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, మనకు స్టోరీ లైన్ కూడా బాగుంది, ఎత్తుకున్న కాన్సెప్ట్ బాగుంది. ఒక వాటర్ లేక నీళ్ళ సమస్య వల్ల ఎంతమంది బాధపడతా ఉంటారు, ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంటారు. బాలకృష్ణ గారు బీయింగ్ అని ఇంజనీరు తన జాబ్ వదిలేసి ఎలా అంటే అంతా చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది, కానీ అంతా నేను చెప్పను, సినిమాలో చూడండి. సో అంటే కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ అంతా కూడా బాగుంది, డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఒక డైలాగ్ ఇప్పుడు ఏంటంటే గోళ్లు కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. 2020లో సమరసింహారెడ్డిని చూపించాడని చెప్పండి. అదే మామూలుగా ఉందా సినిమా? మీకు లేట్ గా వచ్చింది అవన్నీ లేదు కొమ్మండి. సో గోళ్లు కట్ చేసినంత ఈజీగా గొంతుకులు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారనరా, లఫ్ట్ హంటింగ్ అంటారు. ఇలా చెప్పే డైలాగ్స్ కావచ్చు, లేకపోతే అందరూ వచ్చేసి చదవడంలో మాస్టర్స్ చేస్తారు, నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటారనమాట. ఒకటా రెండా బ్రో, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ సునామీలాగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పటి వరకైతే సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓవరాల్ రేటింగ్ నేను రేటింగ్ ఇచ్చాను, ఎక్స్పర్ట్ కాదు కానీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మంచి మూవీ, ఫ్యాన్స్ ఫ్యామిలీస్ ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. వెరీ నైస్ ఫిలిం, బీజిఎం బాగుంది, డాన్స్ బాగుంది, డైలాగ్స్ మాస్, సినిమాటోగ్రఫీ స్కిల్స్ అయితే చాలా బాగుంది మూవీలో. ఇట్స్ వెరీ నైస్ సంక్రాంతి ఫిలిం, పెద్ద బ్లాక్ బస్టర్ అండి. జై బాలయ్య, జై జై బాలయ్య. సార్ డైలాగ్స్, ఫైట్స్, ఆయనని చూపించడం, ద వే దే ఆర్ షోయింగ్ హిమ్ ఇన్ అ వెరీ నైస్ వే. స్టోరీ అయితే చాలా బాగుంది, వెరీ నైస్ ఫిలిం. జోక్స్, డైలాగ్స్. Is NBK for a reason, is the god of masses for a reason. That is the proof for this movie. సిచ్యుయేషన్ ఎలా ఉంది? పెద్ద పీక్స్ మొత్తం మైండ్ పోయింది అనుకో లోపల. మ్యూజిక్ కి ఆ బీజిఎం అయితే డాకు మహారాజ్ అండి, చూడండి ప్లీజ్ గో వాచ్. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్, ఈజ్ ద వన్ హూ షుడ్ టెల్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా చెప్పాలంటే ఇది ఒక సినిమా, ఒక మెసేజ్ సినిమా. నిజంగా చెప్పాలంటే సినిమా మనకు దేశంలో మనకు ఒక నీళ్ళ కోసం మనం ఎంత తిప్పల పడతామో, వాటర్ కోసం. మన దగ్గర నీళ్ళలో హైదరాబాద్ లో, తెలంగాణలో, ఆంధ్రలో అందరూ వాటర్ ఉన్నాయి. అదే ఒక అడవిలో నీళ్ళు లేకపోతే, ఒక పేదలకు నీళ్ళు లేకపోతే ఎంత తిప్పల పడతాం. ఒక మెసేజ్ సినిమా, ఒక వాటర్ కోసం ఎంత ఏడుస్తారో ఆ విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, ఈ వాటర్ విలువ ఏంటో. అదే అలాంటి సినిమానే బాబన్న ఒక బాలకృష్ణతో ఇలాంటి సినిమా ముందుకు వచ్చిండు. ఇది ఒక స్టోరీ సినిమా, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక చిన్న పాపది, ఒక ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అసలు ఇంతవరకు మనం చూడలేం. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఇలాంటి సినిమాల తర్వాత, ఒక లెజెండ్ తర్వాత ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ముందు అన్న ప్రతిదీ మనం మైండ్ బ్లో. ఈ సినిమాకి మనం ఎంత చెప్పినా తక్కువనే. బాబానా నీకు దగ్గర చెప్తున్నా, దండమన బాలకృష్ణ నమస్తే చెప్తున్నా. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ఎంత చెప్పినా తక్కువనే, మనం మాటలు రావు. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తావు. ఇంటర్వెల్ నుంచి ఒక సినిమా ఒక ఊపులు వెళ్ళిపోయింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా మాత్రం నా బాబీ గారి కెరియర్ లా తబిడి దిబిడి సాంగ్ మాత్రం మనము పోకిర్ల సినిమా పాటలు ఎంత ఎంజాయ్ చేస్తాం. ఇప్పటికెప్పుడు నీ వయసు ఆ పాట ఎంత ఎంజాయ్ చేస్తాం. ఈ పాట కూడా ఈ సినిమాలో పాట హిట్ అయింది. అలాంటి టైప్ ఉంటది. సాంగ్ మాత్రం మంచిగా హిట్ అవుతుంది. ఈ పాట ఎమోషన్ బాగుంది. ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇచ్చింది తక్కువనే. సంక్రాంతి ముందుగా పండుగ వచ్చింది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ పడింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఇది మాత్రం రాసి పెట్టుకోరు. కలెక్షన్ లో మాత్రం నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోరు. ఇది మాత్రం ప్యానెల్ సినిమా వచ్చి ఉంటే కలెక్షన్ మాత్రం మూత గోవిపోతుండే. కలెక్షన్ మాత్రం సూపర్. రేటింగ్ వచ్చి 5కి 5 ఇస్తా. డాకు మహారాజ్ గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తారా?
వార్నింగ్ సచ్చేవాడు కాదు, చంపేవాడు ఇవ్వాలరా. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరైనా అయితే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. బాబీ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మర్చిపోతే కోరుకుంటున్నా భయ్య. బాబీ డోల్ గారిని యానిమల్ తర్వాత ఇలాంటి సీన్లో చూడటం నేను ఫస్ట్ టైం. బాలయ్య గారు, బాబీ డోల్ గారు వచ్చే సీన్స్ అయితే మామూలుగా లేవు భయ్య. దుమ్ము దులిపింది. నాకు సౌండ్ అర్థం కావట్లేదు. ఇల్లు థియేటర్ ప్రాబ్లమా లేకపోతే తమన్ గారి ప్రాబ్లమా నాకు తెలియట్లేదు. థియేటర్ ప్రాబ్లం కాదు, థియేటర్ వాళ్ళకి చెప్పాలి. అసలు సౌండ్ ఇవ్వట్లేదు. ఉన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అవుతుంది. స్పీకర్లో పలిపోయినట్టు వాళ్ళకి చెప్పాలండి. ఐమాక్స్ వాళ్ళకి సినిమా పరంగా అయితే అన్ని ఉన్నాయి భయ. సినిమాలు అయితే నీకు బోర్ అనేది ఏం కొట్టదు. సినిమా అయితే 2.5 గంటలు ఈజీ కూర్చోవచ్చు. బాలయ్య సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మిగతా క్యారెక్టర్లు అయితే అన్ని బాగుండే. పాప మీద వచ్చే సీన్స్ అయితే దుమ్ము దులిసిపోయినాయి. ఆర్ట్స్ మీద వచ్చే కూడా మామూలుగా లేదు భయ. కానీ మనం అనుకుంటాం డబుల్ క్యారెక్టర్లు అన్ని. డబుల్ క్యారెక్టర్లు అయితే లేవు. సింగిల్ క్యారెక్టరే. డాకు మహారాజ్, సీతారాం, ఆ 2 క్యారెక్టర్లే ఉండే. ఎక్సలెంట్ చూపెట్టాడు. ఇన్ని రోజులు ఆయన బాలయ్య గారిని చూస్తాను నేనైతే ఫస్ట్ టైం అండి. ప్రతి సినిమాలో ఎక్సలెంట్ ఉంటారు కానీ ఈ సినిమాలో ఇంకా ఎక్సలెంట్ గా ఉంటారు. అది రేటింగ్ అండి. రేటింగ్ గురించి ఆటలో సినిమా బ్లాక్ బస్టర్ అన్న తర్వాత బ్లాక్ బస్టర్, అటర్ ఫ్లాప్ అన్న తర్వాత అటర్ ఫ్లాప్, అంతే. సినిమా అయితే బ్లాక్ బస్టర్. రేటింగ్ అనేది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. బాలయ్య బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ బాలయ్య బాబు గారిని అంటున్నారు. నిజంగా అలా అనిపించింది. కొత్తగా అంటే రెగ్యులర్ బాలయ్యనే ఇంకా హైపర్ గా ఉంది. చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? గుడ్ మ్యూజిక్ చాలా బాగుంది. స్టోరీ లైన్ గానీ ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ ఉంది. గుడ్. లేదు లాగ్ లేదు అసలు మనకి. మ్యూజిక్ అంటే తమన్ ఈజ్ ఫర్ బాలయ్య అంతే. సాంగ్ కి కొంచెం బాగుంది. ఏం లేదు ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. డెఫినెట్ గా చూడొచ్చు. ఒక అభిమానిగా నాగవంశీ గారు సినిమా తీశారు. సో ఎలా చూపించారు అసలు అంటే ఫ్యాన్ మూవీ, కంప్లీట్ ఫ్యాన్ మూవీ ఇది. ఓవరాల్ రేటింగ్ ఎంత? 4. ఎలా ఉంది మేడం? మూవీ చాలా బాగుందండి. బాలకృష్ణ గారి యాక్షన్ చాలా బాగుంది. బాలకృష్ణ గారు చాలా కొత్తగా కనిపిస్తారు, అందంగా కనిపించారు ఈ మూవీలో. కాస్ట్యూమ్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, 3 గెటప్స్ అదిరిపోయాయి అసలు. నాగవంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయా? బాగా. ఆయన సినిమాలన్నీ బాగుంటాయి, ఇంకా ఇది బెస్ట్ అన్నమాట. చాలా బాగుంది. బాలకృష్ణని ఇలా చూసి చాలా సంవత్సరాలు అయింది. ఇది చాలా బాగుంది. ఓవరాల్ గా బాగుందండి. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఫ్యాన్స్ కి ఓకే అండి ఈ మూవీ. సాంగ్ కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. చూసినప్పుడు ఎలా అనిపించింది సాంగ్? చూసినప్పుడు అట్లా ఏం అనిపించలేదండి. అంటే ఆ సాంగ్ మధ్యలో వస్తుంది, అది బాగుంది అంతే. ఎంజాయ్ చేసాం మ్యూజిక్ కి. ఒక అభిమాని ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో చూపించారు. 100% చూపించారు. బాబీ గారు కూడా బాగా తీశారు, చాలా బాగా తీశారు మూవీ. చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా వచ్చామండి, పిల్లలు కూడా వచ్చారు, అందరం వచ్చాము. మేమందరం బాలకృష్ణ ఫ్యాన్స్ అండి. అసలు తమన్ గారిని గురించి చెప్పాలండి. అసలు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అసలు గూస్ బంప్స్ అనమాట. సీట్లు అరిచి గొంతు కూడా పోయింది. అది అంత బాగుంది. 3.5 అండి. అంటే ఇంకా ఫాల్స్ అవన్నీ ఎతకూడదు కదా బాలకృష్ణ మూవీలో. సో ఫ్యాన్స్ కావాల్సిన కంప్లీట్ ప్యాకేజ్ ఉంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. అండ్ సీయింగ్ హిమ్ ఆన్ ది హార్స్ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. ఆయన ఫైట్స్ సీక్వెన్స్ కానీ హీ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్. ఆయన ఇచ్చిన క్యారెక్టర్ కి చాలా బాగా చేశారు. సౌండింగ్ ఎలా ఉంది? స్పీకర్స్ బాగానే ఉన్నాయా? తమన్ చెప్పక్కర్లేదు, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ అనిపించింది. ఎస్, అంటే పక్కన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, పక్కన వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ సంథింగ్ గుడ్, మనం కూడా వాళ్ళని ఓన్ చేసుకొని వాళ్ళతో పాటు ఉండాలి అని చెప్పే మెసేజ్ కూడా కన్వే చేస్తారు. హీరోయిన్స్ 3 ఉన్నారు. ఎవరి కాంబినేషన్ నాకు ప్రజ్ఞా జైస్వాల్ అనిపించింది. ఊర్వశి షీ డిడ్ అ గుడ్ జాబ్, బట్ బాల్యతో మ్యాచ్ అవ్వాలంటే కొంచెం ఉండాలి. బాగుంది. అంటే ఆమె అను ద చిన్న పాప, దే ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. నెగటివ్ షేడా శ్రద్ధది పాజిటివ్ షేడా? పాజిటివ్. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? 3.5. Alaya and Bobby Deol also. Perfect casting and cinematic masterpiece anamata. What about the storyline? I mean the storyline was a little dragged anamata, but like the action sequences and the BGM and all, yeah, chala amazing ga untindi the action sequence. ఫైట్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసి నేను అరిచి నా గొంతు పోయింది. ఆనెస్ట్లీ చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా గ్రేట్ ఓవరాల్, బికాస్ ఫస్ట్ షో కదా. ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ ముందరే చూస్తాను. నేను కాలేజ్ స్టూడెంట్, సో ఆల్రెడీ చూస్తాను. చాలా బాగుంది.
చాలా ట్రోల్ అయింది ఆ లిరిక్స్, తన ఏజ్ వల్ల ట్రోల్ అయింది, బట్ లైక్ గ్రేట్. యా, As a fan, Nagvamsi did the film for Balai Babu, so Nagvamsi is catching the level. యా హీ ఇస్. యా, చాలా బాగుంది. అది నాకు యానిమల్ లాగానే అనిపించింది ఆనెస్ట్లీ. దిస్ మూవీ వుడ్ బి ద తెలుగు వర్జన్ ఆఫ్ యానిమల్. లైక్ చాలా బాగుంటుంది, కానీ లైక్ దేర్ లైక్ కెమిస్ట్రీ ఫైట్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ వైజ్ వాజ్ ఆల్సో గ్రేట్. నాకు ఫస్ట్ హాఫ్ మోర్ లాగ్ లాగా అనిపించింది అండ్ ద సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ అప్పుడే స్టోరీ మొదలైంది కదా, లైక్ ద బ్యాక్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్. సో నాకు ఒకటే గుర్తుంది, మూవీ మొత్తం సిగ్నేచర్ డైలాగ్స్. ఆనెస్ట్లీ మూవీ మొత్తం హీ వాజ్ హిట్టింగ్ డైలాగ్స్. మై ఫేవరెట్ డైలాగ్ ఇస్, నేను మాస్టర్స్ లో మర్డర్స్ చేశాను. హైలైట్స్ అంటే, సో there's 3 brothers అన్నమాట that are the main villains and he is like killing everyone in different ways. ఎవ్రీ టైం చంపినప్పుడు ఒకలాగా డిఫరెంట్ గా ఉంటుంది. దోస్ వర్ మై ఫేవరెట్ సీన్స్ అన్నమాట. లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను తన కూతురు అనుకున్నా, బాలయ్య కూతురు అనుకున్నా. సో లైక్ ఆ ట్విస్ట్ ఏమో డిఫరెంట్ గా ఉండేది, అందుకే నేనేం చెప్పలేదు. ఓవరాల్ రేటింగ్ ఓవరాల్ ఇస్ లైక్, ఇఫ్ ఫర్ ద మూవీ ఇట్ సెల్ఫ్ ఐడ్ గివ్ లైక్ a 6 on 10. కానీ లైక్ ద యాక్టింగ్, ద బీజిఎం, డైలాగ్స్, ఆల్ ఆఫ్ దట్ ఈస్ లైక్ అ లాట్ బెటర్. లైక్ మధ్యలో రావడం, స్టార్ కాస్ట్ అయితే చాలా హెవీగా ఉంది. సో చాలా, అండ్ మధ్యలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్లాట్ ట్విస్ట్ కూడా ఉన్నాయి. సో అదైతే చాలా బాగుండేది. దబిడి దిబిడి సాంగ్ అయితే యా బాగుండేది. యా, ట్రోల్ అంటే నాకు తెలియదు. యాజ్ ఏ స్టూడెంట్ గా మీరు ఎంత ఎంజాయ్ చేయగలిగారు ఆ సాంగ్? యాజ్ అ స్టూడెంట్ కాదు, ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. అండ్ ఫైనల్ గా అంటే మ్యూజిక్ కానీ స్పీకర్స్ చాలా జాగ్రత్తగా ఉంచమని చెప్పారు, ఎలా అనిపించింది? బీజిఎం అయితే చాలా బాగుండింది. తమన్ గారు అయితే అదరగొట్టారు. దాని తర్వాత యా, అంటే కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ రోల్ ఇవ్వలేదు, చాలా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండింది. బట్ ట్విస్ట్ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్ 2-3 ఉన్నాయి. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బాబీ దేఓల్ గారు అయితే అదరగొట్టారు. తను ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో అయితే ఇంకా చాలా స్కోప్ ఉంది. అంటే కంపేర్ చేయకూడదు దేనికదే. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తా, బాబీ దేఓల్ గారు దీంట్లోనే బెటర్ పర్ఫామ్ చేశారు. ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. సో దీంట్లోనే బెటర్ పర్ఫామ్. సెంటిమెంట్ ఎమోషన్ ని బాలయ్య బాబు గారు ఎంతవరకు క్యారీ చేయగలరు? మొత్తం సినిమా అంతా క్యారీ చేశారు. నాకు నచ్చిన డైలాగ్ నేను చెప్పలేను, బాలయ్య బాబే అలా ఆ ఫీల్ తో చెప్పచ్చు. బాలయ్య బాబు ఫ్యాన్ తో, ఓకే, బాలయ్య బాబు ఫ్యాన్ గా అయితే నేను మర్డర్ లో మాస్టర్స్ చేశానని చెప్తారు తన మధ్యలో. అంటే లిమిట్ ఉండకూడదు ఈ సినిమాకి రేటింగ్ అన్ని. యా, లిమిట్లెస్. జై బాలయ్య. బాబీ డైరెక్టర్ బాబీ డయల్ ఎంత బాగా యూజ్ చేసిండంటే, యానిమల్ సినిమా తర్వాత బాబీ డయల్కి అంత మంచి టగ్ ఆఫ్ రోల్ ఇచ్చాడు. చాలా బాగుంది, యాక్టింగ్ చాలా సూపర్. ఆయన మోడల్ లాగా కనిపిస్తుంది ఈ మూవీలో. మోడల్ కమ్ యానిమల్ అయితే ఎలా ఉంటుంది మనకు అదే డిఫరెంట్, సేమ్ చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే సాంగ్స్, బీజిఎం, తమంది, ఎవ్రీథింగ్, కాన్సెప్ట్ చాలా బాగుంది. ఓవరాల్ గా స్టోరీ చాలా బాగుంది. లాగ్ ఏం లేదు సార్, లాగ్ ఏం లేదు. యాక్చువల్ చూడాలంటే మూవీ అంతా నేను చెక్ చేస్తే 2.5 hours లో మూవీ కంప్లీట్ ఉన్నది. కొన్ని మూవీస్ ఇవాళ రేపు 3 hours లాగ్ చేస్తున్నారు, బట్ ఇది లాగింగ్ ఇట్ ఏం లేదు. సెంటిమెంట్ ఉంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ అనేది మనకు కనిపించదు అనమాట. అభిమానిగా నాగవంశీ గారు సినిమా తీశారు, బాలయ్య బాబు గారిని ఎంతవరకు బాగా చూపించగలిగారు? చాలా బాగా చూపించాడు, చాలా అంటే చాలా. బాలకృష్ణకి ఎప్పుడైతే చెప్పాలంటే శాతకర్ణి 100th మూవీ తర్వాత ఎవ్రీ మూవీ చూస్తే అన్ని సక్సెస్. ది మూవీ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ చాలా టైం తీసుకొని మంచిగా సెలెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇయర్కి ఒకటే మూవీ చేస్తున్నాడు, బట్ ఎవ్రీ మూవీ యావరేజ్ హిట్ ఉంటుంది, నార్మల్ చాలా బాగుంటుంది. కానీ ఈ మూవీ కలెక్షన్స్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ కాకుండా నెక్స్ట్ వచ్చే సంక్రాంతి మూవీ ఇట్లా చాలా హిట్ అవుతాయి. ఆ గేమ్ చేంజర్ చూసాక మైండ్ అనేది బ్లాక్ అయిపోయింది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 4.5. చాలా బాగుంది. బాలయ్య బాబు గారు అభిమానులు ఎవరైనా సరే శుభ్రంగా మేసాలకి సంపంగి నూనె రాసుకుని కొట్టండ్రా బాబు హిట్ అని చెప్పొచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా. తమన్ గారు చెప్తూనే ఉన్నారు, థియేటర్ లో బాక్స్ లేదన్నా రిపేర్లు ఉంటే చేయించుకుంటారని. వినలేదేళ్ళు 2 బాక్సులు కంప్లైంట్లు వచ్చినాయి, ఊగిపోతున్నాయి. పగిలిపోలేదు, మైస్కాంతలు ఊడిపోయినాయి మ్యాగ్నెట్లు. ఏమి ఎలివేషన్స్ అండి. కొట్టిన బీజిఎంస్ కి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
బాలయ్య బాబు గారు ప్రతి సినిమాలో ఫైట్లు ఉంటాయి, ప్రతి సినిమాలో డాన్స్ లో డిఫరెంట్ గా చేస్తారు, డైలాగ్ డెలివరీ బాగుంటది. ఇందులో 5 రూపాయలు మ్యాగీ ప్యాకెట్ తింటా మ్యాచ్ నోట్స్ పెట్టుకుని ఫైట్ చేయడం పెట్టండి. అసలు ఏంటది బాలయ్య బాబు గారికి సొంతం అది. బాబీ గారు ఎలా చూపించాలనుకున్నారో అంత నీట్ గా అసలు డైలాగ్ వర్షన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏదో దిష్టికి చిన్న లేక ఒక 5 నిమిషాలు వదిలేశారు. అది కూడా మనం కొంచెం ఇచ్చేయాలి. ఒకటేంటంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. చిన్న పాప క్యారెక్టర్ బాగుంటది, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూడొచ్చు. ఇందులో మరీ వల్గారిటీ కానీ లేకపోతే వేరే వేరే పదజాలాలు ఏం వాడకుండా నీట్ గా అంటే సమాజం కోసం పనికొస్తుంది. అండ్ ఆడియన్స్ మాస్ అంటే బాలయ్య బాబు గారి అభిమానులు కూడా బాగా నచ్చుద్ది. ఏంటంటే ఒకటి సంక్రాంతికి నేనైతే చెప్తున్నా మాస్ హిట్ అండి, ఎక్కడా లేగలేదు. అండ్ ఎలా కావాలో అలాగే ఉంది. బీజిఎం అయితే మాత్రం చాలా ప్లస్ అయింది. అండ్ ఆయన తమన్ గారికి వీళ్ళకి ఉన్న లింక్ ఏంటో తెలియదు, అది మ్యాచ్నోస్ లింకో వైన్ లింకో తెలియదు కానీ కరెక్ట్ గా ఇచ్చేసాడు. ఏం కావాలో నాగవంశీ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఒక అభిమానిగా నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశానని. సో ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతవరకు కనిపించేసి నిండిపోయినాయి, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోయినాయి, వచ్చేసిందండి. ఇంక ఇందులో పెట్టిన ఖర్చు నాకేం పెద్దగా ఖర్చు ఏమి అనిపించలేదు కానీ బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా నిండిపోద్ది. అండ్ బాలయ్య బాబు గారు అసలు మామూలుగా ఇవ్వలేదండి. మీరు అసలు మ్యాగీ ప్యాకెట్ తో ఇలా కూడా ఫైట్ చేయొచ్చా, మ్యాగీ ప్యాకెట్ ఇలా చేయొచ్చా అనేది కొత్త క్రియేటివిటీగా ఫైట్ చేశారు. సినిమాకి ఏం కావాలో అన్ని ఎలివేషన్స్ అన్ని ఎఫెక్ట్లు అన్ని ఉన్నాయి. అంటే డైలాగులు బాలయ్య బాబు గారు డైలాగులు తెలుసు కదా మీకు ఎలా ఉంటాయా. నక్కలో హైరానాలో నక్కలో పులి మీద హంటింగ్ ఏంట్రా ఎదవల్లారా. ఒకటే బాలయ్య బాబు గారికి ఒకటి నచ్చదు, పనికి మాలిన ఎదవల పేర్లు గుర్తుండవు. అది సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓవరాల్ గా ఓర్వశి కనపడతావు 2-3 సినిమాలు. ఎందుకంటున్నానంటే వాయించి పాడేసాడు దబిడి దిబిడని. అసలు ఏంటంటే డాన్స్ కొరియోగ్రాఫర్ ఏంటండి బాబు, చాలా బాగుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ రేటింగ్ ఎక్కడ ఆలోచించకుండా 5/5 అండి.